రాజస్థాన్ రాయల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. బుధవారం అస్సాంలోని గౌహతిలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచింది. గౌహతి ఆర్ఆర్ సెకండ్ హోమ్ గ్రౌండ్ గా ఉంది. కాగా మ్యాచ్లో జరిగిన ఓ సంఘటన క్రికెట్ అభిమానులకు కోపం తెప్పించింది. ఏకంగా ఓ ప్లేయర్ ను షేమ్లెస్ క్రికెటర్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ తిట్టిపోస్తూ ఉన్నారు. ఇంతకీ అసలు నిన్నటి మ్యాచ్లో ఏం జరిగింది, ఫ్యాన్స్ ఎవరిని ఎందుకు తిడుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో 152 పరుగుల టార్గెట్ను చేస్ చేస్తూ కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ 97 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 61 బంతుల్లో 8 ఫోర్లు 6 సిక్స్లతో 97 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. డికాక్తో కలిసి రఘువంశీ 17 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అయితే జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో డికాక్ తొలి 2 బంతుల్లో 4-6 బాదాడు. దీంతో అతని వ్యక్తిగత స్కోర్ 91 పరుగులకు చేరుకుంది. కేకేఆర్ విజయానికి మరో 7 పరుగులు కావాలి. ఓ 4-6 బాది డికాక్ సెంచరీ చేయాలని కూడా చాలా మంది క్రికెట్ అభిమానులు అనుకున్నారు. కానీ ఇక్కడ ఆర్చర్ తన అసలు స్వరూపం బయటపెట్టాడు. వరుసగా 2 వైడ్లు వేశాడు. అప్పుడు కేకేఆర్ విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఆ తర్వాత బంతికి డికాక్ 6 కొట్టడంతో కేకేఆర్ విజయం సాధించింది. కానీ డికాక్ 97 పరుగులతో నాటౌట్ గా నిలిచి తన సెంచరీని పూర్తి చేసుకోలేకపోయాడు. ఆర్చర్ ఆ 2 వైడ్లు వేయకుండా ఉండుంటే డికాక్ కు సెంచరీ చేసుకునేందుకు ఒక అవకాశం ఉండేది. కానీ డికాక్ సెంచరీని అడ్డుకోవడం కోసమే ఆర్చర్ ఉద్దేశపూర్వకంగా వైడ్లు వేశాడంటూ మ్యాచ్ తర్వాత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ను మర్చిపోయి కావాలనే వైడ్లు వేయడం సిగ్గుచేటు అంటూ ఘాటు విమర్శలైతే చేస్తూ ఉన్నారు.